నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా, ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటు స్వర్గమే, లేని దానికోసం ఆరాటపడుతూ వేసి ప్రతి అడుగు నరకమే. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 1 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం సాయంత్రం 5:43. చంద్రాస్తమయం ఉదయం 7:03. తిథి చతుర్దశి ఉదయం 5:55 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం పుష్యమి రాత్రి 11:58 వరకు. తదుపరి ఆశ్లేష. కరణము విష్టి సాయంత్రం 4:46 వరకు. తదుపరి భవ తెల్లవారుజామున 3:41 వరకు. తదుపరి బలవ. యోగము ప్రీతి ఉదయం 10:19 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:07 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:18 నుండి 4:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:22 వరకు. వర్జ్యం ఉదయం 9:02 నుండి 10:32 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:59 నుండి 7:28 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 1 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 5:55 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. తిథుల ప్రకారం చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాయంత్రం 4:46 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:10 నుండి రాత్రి 11:57 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో రవిపుష్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:10 నుండి రాత్రి 11:57 వరకు ఉంది. ఈ యోగం చాలా శక్తివంతమైనది. ఈ యోగ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేస్తే త్వరలోనే రెట్టింపు అవుతుంది. ఇల్లు, భూమి, స్థలం సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకోవడం మంచిది. ఎటువంటి వాహనాలు కొన్నా ప్రయాణాలలో విశేష ధనలాభం కలుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన చేయడం వంటివి చేయవచ్చు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే భవిష్యత్తులో సత్ఫలితాలు వస్తాయి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్నది శుక్రమూఢమి కాబట్టి కొన్ని రకాల శుభకార్యాలు చేయకూడదు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: పౌర్ణమి తిథి, మాఘ పూర్ణిమ, సింధు స్నానం, శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పౌర్ణమి వ్రతం. మీకు, మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దశరథ మహారాజుకి అంతరంగికుడైన మంత్రి సుమంత్రుడు. ఈరోజు ప్రశ్న: సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? పుత్రకామేష్టి, అశ్వమేధ, రాజసూయ, సర్పయాగం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వివాహాది శుభకార్యాలకు కార్యాచరణ సిద్ధం చేస్తారు. వృషభ రాశి ఒక వ్యక్తి ద్వారా ఊహించని విధంగా డబ్బు అందుతుంది. మిథున రాశి భార్యాభర్తల మధ్య మరింత పటిష్ట బంధం ఏర్పడుతుంది. కర్కాటక రాశి బంధువర్గం సందడితో తీరిక లేకుండా గడుపుతారు. సింహరాశి వాహనాలు, స్థలాలు కొనుగోలుకు సిద్ధపడతారు. కన్య రాశి స్థిరాస్తి వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. తులారాశి సోదరులతో కలిసి భూమి వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటారు. వృశ్చిక రాశి ఊహించని వ్యక్తి ద్వారా కొంత సొమ్ము అందే అవకాశం ఉంది. ధనుస్సు రాశి ఆస్తుల విషయంలో చిక్కులు వీడి అగ్రిమెంటులు చేసుకుంటారు. మకర రాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగై ఎటువంటి అవసరమైనా తీరుతుంది. కుంభరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు ఎదురవుతాయి. మీనరాశి ఏ ఖర్చు వచ్చినా తట్టుకునేందుకు సిద్ధమవుతూ పొదుపు పథకాలలో ప్రవేశిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.